ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొండగట్టు పర్యటనకు 3వ తారీఖున వస్తుండ్రు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏ విధంగా ఉన్నాయి, అసలు పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మార్గంగా వస్తున్నారా లేదంటే హెలికాప్టర్ ద్వారా వస్తున్నారా అనే విషయం అనేది తెలుసుకుందాము. అదేవిధంగా ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారి రాక కోసం చాలామంది జనసేన కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఆయన రోడ్డు మార్గంలో వస్తాడు, గతంలో వచ్చింది కాబట్టి ఆయనకు స్వాగతం పలకాలి అని చాలామంది ఎదురు చూస్తుంటారు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఆయన రోడ్డు మార్గంలో అయితే రావట్లేదు. దయచేసి ఎవరైనా మీకు తప్పుడు సమాచారాన్ని ఇస్తే ఇది గ్రహించండి. ఆయన రోడ్డు మార్గంలో అయితే రావట్లేదు. ఆయన కేవలం హెలికాప్టర్లో హైదరాబాద్లో బయలుదేరి కొండగట్టుకి వెళ్తాడు. అక్కడి నుంచి మళ్ళీ కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వస్తాడు తప్ప ఎక్కడ రోడ్డు మార్గంలో అయితే ఆయన రావట్లేదు. ఆయన ఏ టైంకి బయలుదేరుతాడు, ఆయన ఎక్కడికి వస్తాడు, ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క కార్యక్రమం ఉంటుంది 3వ తారీఖు, అసలు కార్యకర్తల మీటింగ్ ఉంటుందా లేదంటే ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు మీడియాతో మాట్లాడతారా లేదంటే కార్యకర్తలతో మాట్లాడతారా, అసలు ఆయనకి ఇక్కడ సభ ఉందా, అక్కడ ఏమి ఉద్దేశించి మాట్లాడబోతున్నాడు, ఆయన అక్కడ మాట్లాడతాడా లేదంటే అక్కడ కార్యక్రమం ఏదైతే ఉందో అభివృద్ధి కార్యక్రమం అది ముగించుకొని వెళ్ళిపోతాడా అనేది మనం పూర్తిగా క్లియర్ కట్గా అసలు ఏంది పవన్ కళ్యాణ్ గారి టూరు ఎలా సాగుతుంది అనేది మనం మాట్లాడుకుందాము. దయచేసి వీడియో పూర్తి టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ విలువైన కామెంట్ని తెలియజేయండి. మన ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో టాపిక్లోకి వెళ్దాం. అందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారు జనవరి 3వ తారీఖున కొండగట్టు ఆంజనేయ స్వామి యొక్క సన్నిధికి వస్తున్నాడు. మన అందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు కొండగట్టు నుంచి ఆయన ఏది ప్రారంభించినా రాజకీయ పరంగా అది వారాహి యాత్ర అయినా ఆయన ఎలాంటి కార్యక్రమం అయినా కొండగట్టు నుంచే ప్రారంభిస్తాడు తెలంగాణ నుంచి. ఎందుకంటే గత ప్రజారాజ్యం సమయంలో ప్రచారంలోకి వెళ్ళినప్పుడు కరెంటు వైర్లు తగిలి నాకు పునర్జన్మ లభించింది కేవలం ఆంజనేయ స్వామి దయతోనే అని చెప్పి ఆయన బలంగా నమ్ముతాడు. దానికి అనుగుణంగానే ప్రతిసారి ఏ రాజకీయ నాయకులు తెలంగాణ ఉన్న రాజకీయ నాయకులు పట్టించుకోకపోయినా పవన్ కళ్యాణ్ గారు మాత్రం కొండగట్టును ఇప్పటి వరకు మరవలేదు. ప్రతి సందర్భంలోనూ పవన్ కళ్యాణ్ గారు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశీర్వాదం తీసుకుంటూనే ఉండు. సో 35 కోట్ల రూపాయలని టీటీడీ ద్వారా మంజూరు చేయించి కొండగట్టు అభివృద్ధికి సహకరించిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ వ్యాప్తంగానైతే ఆయనకు పాలాభిషేకాలు చేస్తున్నారు. ఆయన మీద ప్రేమను చాటుకుంటారు. ముఖ్యంగా ఆంజనేయ స్వామి భక్తులు ప్రతి ఏటా మాలేసే వాళ్ళు అయితే పవన్ కళ్యాణ్ గారిని అయితే చాలా కొనియాడతారు. మన అందరం చూసినాము. అయితే పవన్ కళ్యాణ్ గారు మరి కొండగట్టుకు 3వ తారీఖు ఏ టైంకి స్టార్ట్ అవుతాడు, ఏ టైంకి వస్తాడు, అక్కడ ఏ కార్యక్రమంలో పాల్గొంటాడంటే పవన్ కళ్యాణ్ గారు అయితే 9:30కి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి పవన్ కళ్యాణ్ గారు అయితే హెలికాప్టర్ ద్వారా ప్రయాణాన్ని స్టార్ట్ చేసి ఇక్కడ 10:20 వరకు అంటే 10 గంటల 20 నిమిషాలకు జేఎన్టీలో ఆ హెలికాప్టర్ అనేది ల్యాండ్ అవుతుంది. సో పవన్ కళ్యాణ్ గారు 10:20 నిమిషాలకి ఈ కొండగట్టు జేఎన్టీకి అయితే చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా కొండగట్టు మన ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటాడు 10:30కి. సో ఆ సందర్భంగా అక్కడ 10:30 నుంచి దాదాపు 10:45 వరకు అక్కడ దర్శనం కంప్లీట్ అయిన తర్వాత ఆయన ఏదైతే అభివృద్ధి కార్యక్రమం ఉంటుందో శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందో ఆ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు పాల్గొంటారు. దాదాపు 11:30 వరకు పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటాడు. 10:20కి ల్యాండ్ అయిన తర్వాత కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత 11:30 వరకు ఆ కొండగట్టు పరిసర ప్రాంతాల్లో ఏదైతే అభివృద్ధి కార్యక్రమం అక్కడ పవన్ కళ్యాణ్ గారు అయితే ఉంటారో ఆ తర్వాత 11:30కి పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి నేరుగా ఒక రెస్టారెంట్ బృందావన్ రెస్టారెంట్ ఉంది, అక్కడికి వెళ్ళి అక్కడ ఆయన స్టే చేయడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ ప్రైవేట్ మీటింగ్ ఉంటాయని చెప్పేసి వాళ్ళు రిలీజ్ చేసిన షెడ్యూల్ అయితే ఉంది. సో పవన్ కళ్యాణ్ గారు దాదాపుగా 11:30 నుంచి 1 గంట వరకు ఈ బృందావన్ రెస్టారెంట్ ఏదైతే ఉందో అక్కడ ఈ ప్రైవేట్ కార్యక్రమంలో లైక్ కార్యకర్తల మీటింగ్ అవ్వచ్చు, లైక్ మీడియా మీటింగ్ అవ్వచ్చు, లేదంటే గెలిచిన ఎవరైతే అభ్యర్థున్నారో వార్డు మెంబర్లుగా సర్పంచ్లుగా గెలిచారు కాబట్టి కొంత చోట్ల వాళ్ళతో ఏమైనా మీటింగ్ ఉండే అవకాశం ఉండొచ్చు. మేబీ ఇట్లా ముఖ్య కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో తెలంగాణలో ఉన్న కార్యకర్తలతోటి పవన్ కళ్యాణ్ గారు అయితే అక్కడ ఆ ప్రైవేట్ మీటింగ్లో మాట్లాడే అవకాశం ఉంది అని చెప్పేసి తెలుస్తుంది. అదేవిధంగా అక్కడి నుంచి 1 గంటకి పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా మళ్ళీ ఏదైతే హెలికాప్టర్ వచ్చినో ఆ హెలికాప్టర్లో అక్కడి నుంచి ఆయన తిరిగి హైదరాబాద్కి అయితే ప్రయాణం అవుతాడు. ఇది పవన్ కళ్యాణ్ గారి యొక్క షెడ్యూల్ వివరాలు. సో పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి రోడ్డు మార్గంలో రావట్లేదు, ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మార్గంలో వస్తాడేమో ఆయనకు స్వాగతం పలకడానికి చాలా మంది జనసేన కార్యకర్తలు కావచ్చు, ఆయన అభిమానులు కావచ్చు, పెద్ద ఎత్తున ప్రజలు ముఖ్యంగా ఆంజనేయ స్వామి భక్తులు ఆయనకు పెద్ద ఎత్తున స్వాగతం పలకాలి అని చెప్పేసి ఎదురు చూస్తారు. సో వాళ్ళందరూ కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన రోడ్డు మార్గంలో అయితే రావట్లేదు, ఆయన హెలికాప్టర్ ద్వారా వస్తుంటూ డైరెక్ట్గా కొండగట్టుకు వస్తాడు. అక్కడ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత నేరుగా మళ్ళీ కొండగట్టు నుంచి హైదరాబాద్కి వెళ్ళిపోతాడు. ఆయనకు ఎందుకంటే గతంలో ఆయన రోడ్డు మార్గంలో రావడం వల్ల ఏ విధంగా ఆయనను రిసీవ్ చేసుకున్నారు, ఏ విధంగా ప్రజలు బ్రహ్మరథం పట్టారో మనం చూసినాము. సో ప్రజలు నిజంగా చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారు వస్తారు, దారి
మార్గంలో వస్తాడు కాబట్టి రోడ్డు మార్గంలో వస్తాడు, మేము స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి వాళ్ళ అభిమానాన్ని చాటుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. చూడడానికి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చూడడానికి ఎంతమంది వస్తారో మనందరూ తెలుసు. సో ఇదైతే రోడ్డు మార్గంలో ఆయన రావట్లేదు, ఇది మీరు గుర్తుంచుకోండి. డైరెక్టే హెలికాప్టర్ ద్వారానే వెళ్ళిపోతున్నారు. ఎవరైనా తప్పుడు సమాచారం ఇస్తే ఇది మాత్రం మీరు గ్రహించండి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి. జై హింద్.